ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వ్యక్తులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ దేవుని రాకడ కొరకై సిద్ధపడుతూ ఉన్నటువంటి నా ప్రియులు, వీక్షకులు, ఆత్మీయులు, పెద్దలైన మీ అందరికీ కూడా దేవుని పొలములో నా జత పనివారైన దైవ సేవకులు, సేవకురాండ్లకు కూడా నా నిండు మనస్సుతో శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? మీ అందరి యోగక్షేమముల నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తూ ఉన్నాం. మేము మీకు తెలియదు కదండి అని మీరు అనుకోవచ్చు. నిజమే, మాకు తెలియకపోయినా ఈ వాక్యమును చూసే ప్రతి బిడ్డలను, అది టీవీ ద్వారానైనా యూట్యూబ్ ద్వారానైనా, తండ్రి నీ మాటలు వారు వింటూ ఉన్నప్పుడు వారిని ఆత్మీయముగా బలపరచండి, మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అని మేము మానక ప్రార్థిస్తూ ఉన్నామండి. ఈ పరిచర్య మీకు ఏ రీతిగా ఉపయోగకరంగా ఉందో, ఈ మాటలు మిమ్మల్ని ఏ రీతిగా బలపరుస్తూ ఉన్నాయో, హెచ్చరిస్తూ ఉన్నాయో, మీరెందుకు మాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేసి చెప్పకూడదు? వాక్యము జరిగేటప్పుడు కాదు, తదనంతరం ఏదో ఒక సమయంలో, ఎంతసేపు కడుపు నొప్పి, కాలు నొప్పి ఇవి చెప్పడమేనా క్రైస్తవ జీవితంలో? మేము ఆత్మీయముగా బలపరచబడుతున్నాం అని చెప్పేవాళ్ళు లేరే. 5 సంవత్సరాలైందండి ఈ సువార్త కూడికలను, లేకపోతే ఈ టీవీ ద్వారా వాక్యం ప్రకటిస్తూ. ఇప్పటిదాకా శారీరకమైనటువంటి రోగాల గురించి చెప్పిన వారే ఎక్కువ ఉన్నారు. దైవజనుడా, మేము ఆత్మీయంగా బలపరచబడుతున్నాం, మీ మాటలు వ్రాసుకొని మా ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకున్నాం అని చెప్పిన వాళ్ళు నన్ను అడిగితే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చండి. అంటే ఒక 4-5 మంది మాత్రమే. 5 సంవత్సరాలలో 1800 పైబడిన ప్రసంగాలలో ఎంతసేపు శారీరకమైన రోగమేనానండి? ఆత్మీయంగా బలపరచబడాలన్న తపనే లేదు చూడండి సమాజానికి. చాలా బాధకరం, విచారకరం. సో ఈ దిన కాలమున దేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆత్మీయులైన ప్రియబిడలతో మాట్లాడమని చెప్పాడు. అదేమనగా, దైవ సేవకులకు వ్యతిరేకముగా మాట్లాడితే కలిగే నష్టములు ఏవి? దైవ సేవకులకు వ్యతిరేకముగా మాట్లాడితే కలిగే నష్టములు ఏవి? దేవుని సేవకులు అనబడేవారు దేవునికి ప్రతినిధులండి. కొన్నిసార్లు మనం అంటాం కదండి, లోకంలో అన్ని విషయాలలో అమ్మే ఆదరించలేదు కాబట్టి తల్లి స్థానాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత భార్యకు అప్పగిస్తాడు దేవుడు అని. ప్రతి భార్య ఒక తల్లి లాంటిదే. ఒక వయసు వచ్చిన తర్వాత అన్ని విషయాలు తల్లితో చెప్పుకోలేనటువంటి వారు భార్యతో మాట్లాడుకుంటారు. అలాగే దేవుడు కూడా అన్ని విషయాలు తనకు మధ్యవర్తిగా ఒక దేవుని సేవకులను ఏర్పరచుకొని హెచ్చరించే విషయంలో, గద్దించే విషయంలో, మందలించే విషయంలో, సరిచేసే విషయంలో, తన రాకడకు సిద్ధపరిచే విషయంలో ఆయన వాడుకునే ఏకైక సాధనం దేవుని సేవకులను. వారి పాత్ర చాలా గొప్పది. అయితే వారు దాన్ని కడుపు కొరకో, ధన సంపాదన కొరకో ఉపయోగించుకుంటే, భక్తుడైన యాకోబు అనబడేటటువంటి ఆయన అన్నాడు, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, బోధకులమైన మనము
మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. బోధకులకు కఠినమైన తీర్పు ఉంది. తమ ఇష్టానుసారముగా తను ప్రవర్తిస్తే, ఈరోజు సేవను వ్యాపారంగా ఉపయోగించుకునే వారికి రెండంతల శిక్ష ఉంది అని లేఖనము చెబుతుంది ప్రియులారా. కాబట్టి సేవకులకు ఏమీ ఆయన దగ్గర ప్రత్యేకమైనటువంటిది ఇది కాదు. వారు తమ పనిని చక్కగా నిర్వర్తించడానికి ఒక బాధ్యత కలిగిన దైవజనులుగా దైవజనురాలుగా వాడబడమే ఆయన చిత్తం. అయితే నిజంగా దేవుని సేవ చేస్తూ నమ్మకంగా దేవుని మాటలు ప్రకటించేటటువంటి దేవుని సేవకులను తిరస్కరించేవాళ్ళు, ఆ వాక్యాన్ని అపార్థం చేసుకుని మమ్మల్నే గద్దించాడు, మేము మందిరానికి పోకపోతే ఎలాగ బ్రతుకుతాడో, మేము సహకరించకపోతే ఎలాగ జీవిస్తాడో అని అనుకొని రకరకాలైనటువంటి నిజమైన సేవకులను రకరకాలుగా బాధ పెట్టేటటువంటి వ్యక్తులు లోకంలో లేకపోలేదు. అందుకే దైవ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడిన కొంతమందిని బైబిల్ గ్రంథంలో నుంచి చాలామంది ఉన్నారు. ఈరోజు కొంతమందిని మేము ముందు ప్రత్యక్షపరచడానికి, మీకు తెలియచేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటి విషయానికి వెళ్దాం ప్రియులారా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. చాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు అలనాడు ఇశ్రాయేలులను ఐగుప్తు చెర నుంచి, బానిసత్వము నుంచి వారిని విడిపించుట కొరకు తన సాధనముగా ఆయన ఏర్పరచుకున్నది దేవుని దాసుడైన మోషేను అని మనకు తెలుసు. మోషే యేసు ప్రభుల వారికి ముంగుర్తుగా, అంటే ఒక నమ్మకమైన సేవకుడుగా ఉన్నట్లుగా దేవుడు చెప్తాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఇదే సంఖ్యాకాండం 12:7 ఆయన మాట్లాడతాడు. దేవుడే మాట్లాడతాడు. ఈ మోషేను గురించి తమ తోడబుట్టిన అక్క, అన్న, ఒకరేమో అహరోను, మరొకరేమో మిరియాము. ప్రభువునందు ప్రియమైన వారలారా, కొన్ని పర్యాయములు మన కుటుంబ సభ్యుడే కదా సేవకుడు, మన బంధువే కదా సేవకుడు అని చెప్పేసి కొంచెం చులకన భావన ఉంటుంది మనకు. తప్పండి. ఆ భావన ఎప్పుడూ కరెక్ట్ అయినది కాదు అనడానికి మోషేను గూర్చిన ఈ వృత్తాంతం మనకు తెలియచేస్తుంది. మోషే మీదికి తిరుగుబాటుగా లేకపోతే విరోధముగా మాటలాడిన అక్కను, అన్నను దేవుడు గద్దించి వారిని ఆయన సన్నిధానములో ఎలాగ శిక్షించాడు అనంటే, దేవుడు మిరియామును కుష్ఠరోగముతో మొత్తాడండి. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, ఈ లోకంలో చాలామంది తమ కుటుంబములో వారు రక్త సంబంధికులు, బంధువుల మధ్య సేవకుడైన తర్వాత, మొన్నటిదాకా మేము చూసామబ్బా, అతను పలాని పని చేసుకునేవాడు, ఆ పిల్లోడు మొన్నటిదాకా చదువుకునేవాడు, ఆ పిల్లోడు మొన్నటిదాకా ఉద్యోగం చేసేవాడు, ఆ పిల్లోడు మొన్నటిదాకా మా కళ్ళ ముందే చిన్న చిన్న పని చేసుకున్నవాడు, ఈరోజు సేవకుడు కాగానే గొప్పనా అని అంటాం. నేను ఈ మాటను బట్టి ఒక మాట చెప్తున్నాను. మొన్నటిదాకా అలాగా ఉన్నవాడు నేడు కూడా అలాగే ఎందుకు లేడు? మొన్నటిదాకా నువ్వు కూడా అలాగే ఉంటున్నావు కదా. ఒక ఉద్యోగస్తుడుగానో, ఒక వ్యాపారస్తుడుగానో, ఒక విద్యావంతుడవుగానో, ఒక పని చేసి ఏదో ఒక పనిలో నువ్వు కూడా ఉన్నావు. మరి మొన్నున్నట్లు నేడు నువ్వు సేవకుడు కాలేదే. నీ తోడబుట్టిన వాడో, నీ సహోదరుడో, నీ రక్త సంబంధో సేవకుడయ్యాడు అని అంటే దేవుని పిలుపు అతని ఎడల ఉంది. దేవుని పనికి తను నమ్మకమైన వాడు అని ఆయన ఎంచుకున్నాడు. అది గ్రహించి నువ్వు గౌరవించాలి. కానీ
మొన్నటిదాకా మా ముందు ఇలాగండి అని నిర్లక్ష్యము చేస్తే, ఇదిగో అహరోనైతే వెంటనే ప్రాధేయపడి ప్రభు పాదాలు పట్టుకున్నాడు, కానీ మిరియాము వెంటనే ప్రాధేయపడల. తను కొంచెం గర్వాన్ని ప్రదర్శించింది. తత్ఫలితంగా ఆమె ఊరు వెలుపలకు వెళ్ళిపోయి కొద్ది దినాలు తన కుష్టును పోగొట్టుకునేంత వరకు ఆమె ఒంటరిగా ఉండవలసి వచ్చింది. దేవునియందు ప్రియమైన వారలారా, ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని సేవకులకు వేరుగా మాట్లాడితే నీకు ఏ రోగము రాలేదనుకుంటున్నావేమో, కానీ ఒక్క మాట నేను చెప్పగలను, నువ్వు ఒకవేళ మిరియాము మాదిరి ఊరి బయట కుష్టు చేత మిరియాము ఒంటరిగా ఉంది, నువ్వు దేవుని సేవకులకు వేరుగా మాట్లాడిన తదనంతరం నువ్వు ఒంటరైపోతావేమో. అందుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దైవ సేవకులకు వ్యతిరేకముగా నిజముగా దేవుడు ఏర్పరచుకున్న సేవకులు, మరలా చెప్తున్నాను, కొంతమంది తమ కడుపే దేవుడుగా బ్రతికి చిల్లంగితనము కన్నా లేదా మంత్ర ప్రయోగాల కన్నా కథలు కార్భణ్యాలు చెప్పుకుంటూ కాలం గడుపుకునే వాళ్ళు ఉన్నారు. వారిని నువ్వు ఎదురాడినా ఓకే, దేవుడు ఈ రీతిగానైనా ఎవరో ఒకరు ఎదురించి వారిని సరిచేస్తున్నారులే అనుకుంటాడేమో, కానీ క్రమమైన దైవ వాక్యము చెప్పేటటువంటి వారి విషయమై జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇంకా నేను విస్తరించి మాట్లాడవచ్చు, కానీ నేను ఎంచుకున్న సందర్భాలను సమయానుకూలంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని త్వరత్వరతంగా ముందుకెళ్ళిపోతున్నాను. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులను 270 మందితో మోషేకు ఎదురుగా లేచి చాలు. లేవీకి మునుమనవడును కహాతుకు మనమడును ఇస్సాకారు కుమారుడును అయిన కోరాహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములు, పెలేతు కుమారుడైన ఓను, వారితో పాటు 250 మంది దేవుని సేవకునికి విరోధముగా లేచారు. వీరెవరు అని మనం చూస్తే, ఒక విధంగా మన భాషలో మనం పోల్చుకోవాల్సి వస్తే వీరు సంఘపు బిడ్డలని చెప్పచ్చు. మొదటిది కుటుంబపు వారు, వీరు సంఘపు వారు అని చెప్పవచ్చు. ఎందుకు అలాగ చెప్పవలసి వచ్చింది అనంటే, వీరు మోషేతో అంటున్నారు, దేవుడు నీతోనే కాదు, మీతోనే కాదు, మాతో కూడా మాట్లాడతాడు. ఈ గుంపులో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, ఏదో మీరే పరిశుద్ధులు అన్నట్టుగా మీరు హెచ్చించుకుంటున్నారు. ఈ గుంపులో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, కాబట్టి నీ మాట వినాల్సిన పని లేదు అని అంటాడు. మోషే పిలుస్తాడండి, దాతానును అబీరాములను పిలువనంపించాడు. మీరు 16వ అధ్యాయం 12వ వచనంలో, మీరు తెలియక మాట్లాడుతున్నారు నాయనా, ఒకసారి రండి కూర్చొని మాట్లాడదామని దాతాను అబీరాములను మోషే పిలవనంపించాడు. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము రామ్, నువ్వే కాదండి పాస్టరు, మేం కూడా పాస్టమే, నువ్వు చేస్తేనే కాదు ప్రార్థన, మేం చేసినా కూడా ప్రార్థన వింటాడు దేవుడు అని తిరుగుబాటు చేశారండి. తత్ఫలితం ఏమైంది అని మనం చూస్తే, ఇదే 16వ అధ్యాయం 30 నుంచి 33 తర్వాత మీరు చదువుకోనండి. భూమి నెర విడిచి అగ్ని వారిని కాల్చివేసెను. మొదటగా దాతాను, కోరాహు, అబీరాములను ధూపార్తులు చేతబట్టుకొని వెళ్ళినప్పుడు అగ్ని వారిని దహించి వేసింది. వారికి సహకారులుగా ఉన్న 250 మందిని, తర్వాత 14,000 మందిని కూడా ఆ గుంపులో దహించి వేసిందండి. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, నేను చూస్తున్నానండి ఒక సేవకుడిగా, చాలా సంఘాలలో సేవకులు తప్పులు ఏం చేసిండారండి, దైవ వాక్యాన్ని చక్కగా ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సూటిగా తప్పును తప్పు అని గద్దిస్తే వారి మీదికి లేచి తిరుగబడిన వారు తిండి లేకోకుండా బ్రతికిన రోజులండి.
ఒక మాట చెప్పమంటారా? సందర్భం వచ్చింది కాబట్టి. నేనున్న స్థానిక సంఘములో, మాది చాలా చిన్న సంఘం అండి, పిల్లలు యవనస్తులు ఒక 30-35 మంది ఉంటే, పెద్దవాళ్ళు ఒక 60 మంది ఉంటారు. అంతా కలిపి 95 నుంచి 100 మంది మేము. నా ఆలోచన విధానం ఏంటంటే, సంఘము అనేది పరిశుద్ధులు కూడుకునేటటువంటి సమూహం. ఇక్కడ ప్రేమ కార్యకలాపాలు, రాజకీయ కార్యకలాపాలు జరిపేటటువంటి వేదిక కాదు. అయ్యో ఈ 100 మందిలో వాళ్ళు 10 మంది వెళ్ళిపోతే, వీళ్ళు 10 మంది వెళ్ళిపోతే, వాళ్ళను గద్దించక వీళ్ళను గద్దించక అందరూ బయటికి వెళ్ళిపోతే నేనెట్లా బ్రతికేది అనుకునేటటువంటి కుచింతమైన బుద్ధి కలిగిన వాడిని కాదు నేను. ఎందుకంటే నేను సేవలోకి వచ్చినప్పుడు నాకు ఎవ్వరు తోడుగా లేరు, నా దేవుడు తప్ప. కొంతకాలానికి వివాహం అయినాక నా భార్య, నా తల్లిదండ్రులు నా వెంట ఉంటూ వచ్చారు. తర్వాత కాలక్రమేణా నేను చెబుతున్న ఈ 60-100 మంది అయ్యారు తప్ప, వీళ్ళు లేనప్పుడే నా దేవుడు నన్ను పోషించాడు. అప్పుడైనా ఇప్పుడైనా నా సందేశ ధోరణిలో హెచ్చరించాలి, గద్దించాలి, ఖండించాలి, దైవజనుడు సన్నద్ధుడైన పౌలు చెప్పిన రీతిగా అదే క్రమంలో ఉంటాను. ఏమండి, మీరు వింటున్నారు కదండి 5 సంవత్సరాల నుంచి. ఒకవేళ మొదటి సంవత్సరం నుంచి మేము వెనకపోయినా 3వ సంవత్సరంలో యాడ్ అయ్యాం, 4వ సంవత్సరంలో యాడ్ అయ్యాం, 2 ఏళ్ళకి యాడ్ అయ్యామన్నా మేము వాక్యం చూడడం ప్రారంభించామంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రాధేయపడడం, అర్థించడం ఉన్నాయా? ఉండవండి. దేవుని సేవకుడిగా కడుపు కాలిపోయినా పర్లేదు, కానీ ఆత్మలు కాలిపోకూడదన్న తపన కలిగిన వాణ్ణండి. అలాగే నేను హెచ్చరిస్తున్నప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగింది మేమున్న స్థానిక సంఘంలో. ఎంచక్క ప్రార్థనకు వస్తూనే ఉన్నారు, ప్రేమ కార్యకలాపాలు నడిపారు. ఎప్పటికో నా దృష్టికి వచ్చింది. అంటే వాళ్ళు చూడండి, ఎంతో చాకచక్యంగా మెయింటైన్ చేస్తారండి, అలాగ చేస్తారు. నాకు తెలిసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి గద్దించాను, మందలించాను. తర్వాత ఒక సందర్భంలో సంఘంలో కూడా వాక్యాన్ని ప్రకటించిన తర్వాత గద్దించాను. గద్దిస్తే వాడికి తోడుగా ఇంకొకడు లేచారండి. దాతాను, అబీరాబు, కోరాహు వలె లేచారు. ఏంటి మీరు ప్రకటన ఇవ్వలేదు మాకు పెళ్లి చేసుకోవడానికి, ప్రకటన చదవలేదు మీరు మాకు, మమ్మల్ని ఎలాగన్నారు అలాగన్నారు అని ఆరాధన అయిపోయిన తర్వాత మందిరంలోనే లేచారు. నేను మాట్లాడాల్సిన రీతిగా నేను మాట్లాడాను. సో ఇంకా మనకి సంఘమే అవసరం లేదు అని చెప్పేసి, మీరు నమ్మండి, 100 మంది మేము సంఘం అని చెప్పాం కదండి. అతనికి అనుచరులు, కుటుంబాలు, బంధువులు అందరూ కలిసి ఒకే ఆదివారమున 29 మంది సంఘాన్ని మానేశారండి. 100 మంది మేము ఉన్నాం, ఒక 90 మంది 100 మంది ఉన్నాం. 30 మంది మందిరాన్ని ఒకేసారి మానేస్తే, సేవకుడు తప్పు చేసినందుకు కాదు, నేనేదో వ్యభిచారమో, దొంగతనమో, కానుకలు తినడమో, అక్రమ సంబంధమో, నా భార్యాభర్తల మధ్యలో వేదన, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ ఇంపులో ఉంటే మానేస్తే ఎలాంటి సేవకుడు, అది వేరే విషయం. అలా కాదు, మీరు మందిరానికి వచ్చి నేర్చుకున్నది ఇదా, మీ బ్రతుకులు ఇదా అని గద్దించి, తదనంతరం నేను ఆ విషయమైన నా మనసు కొంచెం కష్టంగా ఉన్నందుకు నువ్వు మమ్మల్ని ఉద్దేశించి అన్నావని తిరుగుబాటులేసి 30 మంది ఒకే రోజు మందిరాన్ని మానేశారు. ఇప్పుడు చెప్పండి మీరు, ఎలాగుంటుంది పరిస్థితి? 30 మంది ఒకరోజు కాదండి, కొన్ని నెలల పాటు. చాలామందితో చెప్పించాం, ఏంటి విషయము అని. నో, మీకు చెప్పమంటారా? సందర్భం వచ్చింది కాబట్టి. బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అన్నాడు, గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు అన్నాడు. గమ్యం లేకోకుండా తిరిగారు. ఈ ప్రాంతంలో ఎన్ని సంఘాలుంటే అన్ని తిరిగారు. ఇంకా చెప్తాను చూడండి, కొందరైతే పని నిమిత్తమై ఊరు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు ఎక్కడెక్కడో. చివరికి మళ్ళా ఊరికి వచ్చారు. నమ్మండి ప్రియులారా, తిననీకి తిండి లేదు. నమ్ముతారా మీరు? ఒకప్పుడు మేమే బ్యాప్టిజం ఇచ్చాం, రక్షించాం, మా కళ్ళ ముందే పిల్లలు ఇలాగ అయిపోతున్నారే అని
నా మనస్సును చంపుకొని నన్ను నేను తగ్గించుకొని నా భార్య చేతికి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకీపో, ఇదిగో ఈ బియ్యం తీసుకెళ్ళి వాళ్ళకీపో, మాకెవరైనా ఇస్తేనేనండి, నేనేం ఉద్యోగస్తుని కాదు, నా భార్య ఉద్యోగస్తులు కాదు, మాకు ఏ బ్యాలెన్స్లు లేవు, అలాగ మేము మాకున్నవి వాళ్ళకి అందిస్తే వాళ్ళకి అర్థమైంది, పశ్చాత్తాపపడ్డారు. మరలా వెళ్ళి మేము మాట్లాడాం, తప్పు మీది. దేవుని సంఘాన్ని చెడగొట్టేది ఇలాంటి లక్షణాలే. మందిరంలోనికి వచ్చి అందరి ముందు ఎలాగైతే అందరి ముందర బాహాటంగా అరిచారో అంతే బాహాటంగా మందిరంలో 2 చేతులెత్తి క్షమాపణ చెప్పి ఈరోజు 3 పూట్ల తింటున్నారు, ఇదే ఊరిలో పని చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడలారా, మేమేం శపించలేదండి, వాళ్ళనేం శపించలా, మేము గద్దించాం, హెచ్చరించాం. దేవుని సంఘములో ఇంత దైవ వాక్యాన్ని హెచ్చరిస్తున్నా మీరు రహస్యంగా, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే కదా, ఎక్కడెక్కడో బయట ప్రేమాయాలు కాలాపాలు చేసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు భక్తిగా వాక్యం విన్నట్లు నటించి తర్వాత కాలక్రమేణా పెళ్లి సంబంధాలు మాట్లాడుకొని తర్వాత మా దగ్గరకు వస్తారా మీరు? అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరు సంఘం అంటే ఈరోజు ఎన్నో సంఘాలలో ప్రేమ కార్యకలాపాలు, అక్రమ జీవితాలు గద్దిస్తున్న వారి మీద తిరగబడి కుటుంబాలు శపితం. ఇదిగో కోరాహు, దాతాను, అభిరాములు అంటున్నారు, నువ్వే కాదు పరిశుద్ధుడు, మేం పరిశుద్ధుడు. నన్ను అన్నారండి, నువ్వు ప్రార్థన చేస్తేనే కాదు, మేం ప్రార్థన చేసినా కూడా దేవుడు మా ప్రార్థన వింటాడు అన్నారు. విన్నారండి? కొన్ని దినాలకు తిండి లేక తల్లడిల్లిపోయి, ఇంకా పూర్తి చేయలేదు కదండి, కాలక్రమేణా పశ్చాత్తాపపడి తిరగాల్సిన చోట్లన్నీ తిరిగి దిక్కుతోచక తల్లడిల్లిపోయి తిరిగి 29 మంది వెళ్ళారని కదన్నాడు, 29 మంది మరలా వచ్చి సంఘంలో ఉన్నారు. ఇప్పుడు మాది తప్పు అయిపోయింది, పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కన్నారు, ఇప్పుడు ఏం చేయాలండి? మేము పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కన్నారు, ఇప్పుడు ఏం చేయాలి? తప్పు అయిపోయింది దైవజనుడా, తప్పు అయిపోయింది. తిరిగి దేవుని సంఘంలో వారిని ఎంతలో ఉంచాలనో అంతలో ఉంచి జాగ్రత్త వహిస్తూ ఉన్నాం. దైవ సేవకులకు వ్యతిరేకముగా మాట్లాడిన కుటుంబ సభ్యులైన మిరియామైన, దైవ సేవకులకు వ్యతిరేకముగా మాట్లాడిన సంఘపు బిడలైన తల్లడిల్లిపోయారు. 3వ విషయాన్ని చెప్పమంటారా? రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 23-24 వచనాలు చూద్దాం. రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 23-24. ఏం నిద్రపోతున్నావా? అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కుపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బారులను చీల్చివేసెను. చాలు. ఎలీషానండి బేతేలుకి ఎక్కి వెళుతూ ఉన్నాడు త్రోవన. వీళ్ళెవరు అంటే సంఘానికి వెలుపట ఉన్నవారు. మొదటిది కుటుంబ సభ్యులు, 2వది సంఘపు బిడ్డలు, 3వది సంఘమునకు వెలుపట ఉన్నవారు. ఎలీషా బేతేలుకి ఎక్కిపోతుంటే బహుశా ఆయనకు బట్టతల ఉందేమో, ఉండొచ్చు. దేవుని సేవకుడు, ఆహర్నిశలు దేవుని సేవలో. ఈరోజు కూడా మేము ఆయా ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల ఉప్పు నీళ్లు, కొన్ని చోట్ల బురద నీళ్లు, కొన్ని చోట్ల మంచి నీళ్ళు, ఏ నీళ్ళతో పడితే ఆ నీళ్ళతో స్నానాలు చేసుకోవాల్సిందే. హెయిర్ ఫాల్స్ జరుగుతాయి. అంటే ఇప్పుడు వాళ్ళని ఎగతాళి చేయమనా? వీళ్ళన్నారు బోడివాడా ఎక్కిపో అని అన్నారు. నిజమే ప్రియులారా, దేవుని సేవకులుగా మా జీవితాల్లో కూడా ఇలాంటి ఎగతాళి చేసిన సందర్భాలు, మమ్మల్ని ఎగతాళి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
అయితే చెప్తాను. ఎలీషా వెనక్కి తిరిగి వారిని శపించగా 40 మందిని అడవిలో నుంచి ఎలుగుబంటి వచ్చి చంపేసింది, చీల్చేసింది. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని సేవలో ఉన్నటువంటి వారిని లోకములో ఉన్నవారు ఎగతాళి చేసేవారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు అడవిలో నుంచి ఎలుగుబంటు రావాల్సిన అవసరంలా, అడవిలో నుంచి ఎలుగుబంటు రావాల్సిన అవసరంలా, మేము శపించాల్సిన అవసరంలా. మీకు చెప్పమంటారా? ఈరోజు బైబిళ్లను కాల్చి తగలబెట్టేవాళ్ళు, దేవుని సేవకులను చంపేవాళ్ళు, కొట్టేవాళ్ళు, స్త్రీలను చెరిసేవాళ్ళు లోకంలో లేరా? మరి వీళ్ళందరికీ ఏం కాలేదని మీరు అనుకుంటున్నారా? చెప్తాను ప్రియులారా, వీళ్ళందరికీ ఏం కాలేదని మీరు అనుకుంటున్నారు, కానీ తాత్కాలికంగా ఏమి కాలేదేమో, కానీ జీవితం ముగింపు కన్నా ముందుగా బహుఘోరమైనటువంటి దుర్గతి చేత మరణాన్ని పొందుతూ ఉన్నారు. క్రైస్తవ స్త్రీలను చెరసండి అన్నాడు ఆ రోజు ఒక ఆయన, ఒక మత ఛాందస్సవాదుడు, పేరు చెప్పను. క్రైస్తవ స్త్రీలను చెరసండి అన్నాడు. మీకు చెప్పమంటారా? చచ్చిపోయేటప్పుడు అండి నోరును పెదవుని ఇలాగ తీలిస్తే లోపల నుంచి పురుగులు పడ్డాయండి, పురుగులు పడ్డాయి. ఈరోజు వెనువెంట ఎందుకు జరగలేదంటే దేవుడు కూడా వాడు మారతాడేమో, హింసించిన వ్యక్తి సైతం మారతాడేమో అని అవకాశం ఇచ్చాడు. మార్పు చెందని వ్యక్తి పతనం. ఎందరో ఈరోజు బైబిల్ను చించిన వాళ్ళు బైబిల్ పట్టుకొని స్వార్థ ప్రకటిస్తున్నారు కాదా? ఒక సాధు సుందర్ సింగ్ కానివ్వండి, దైవజనుడైన భక్త్ సింగ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ బైబిల్ను పడేసిన వాళ్ళే. కానీ ఈరోజు ఆ బైబిల్ను పట్టుకొని ఎంత గొప్ప సేవ చేశారు. మారితే వారిని తన సాధనముగా వాడుకుంటాడు, మారని ఇందాక చెప్పాను చూడండి, పురుగులు పడేని అలాంటి పరిస్థితి. అందుకే దేవుని ప్రియబిడ్డలారా, దేవుని సేవకులకు, అది నీ కుటుంబ సభ్యుడైనా, సంఘ కాపరైనా, లేదా బయట ఉన్న వ్యక్తిగానైనా సరే, నువ్వు తిరుగుబాటు చేయి, మాకు చాలా నష్టం కలుగుతుంది. మరికొన్ని విషయాలు ఉన్నాయి, సందర్భాన్ని బట్టి మరొకసారి మాట్లాడుతాను. మీరు ప్రేమించే బిడ్డలుగా ఉండాలి అని నిండు మనస్సుతో మిమ్మల్ని దీవిస్తూ ప్రార్థిస్తాను. తలలు ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎవరినో ఉద్దేశించి భయపెట్టాలనో బాధ పెట్టాలనో కాదు, కానీ ఈ అంత్య దినాలలో నీ కొరకై నమ్మకంగా సేవ చేసేటటువంటి బిడల మీద, అది కుటుంబ సభ్యులైనా, సంఘ సభ్యులైనా, సంఘయేతరులైనా, తిరుగుబాటుదారులుగా ఉండుట వల్ల బహు నష్టము అని మీ లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మేము చూసాం తండ్రి. విన్న ఈ మాటలు వ్యర్థంగా పోకోకుండా మా ప్రియులు వాక్యం వినే వాళ్ళందరినీ మేము నమ్ముతున్నాం. వీరందరూ సేవకులను గౌరవించే బిడ్డలు. ఎందుకంటే ఒక దీన సేవకుడైన నన్ను గౌరవిస్తున్నారు కాబట్టి నాకు తెలుసు. ఇంకా ఎవరి మనస్సులోనైనా అగౌరవ భావన ఉన్నట్లయితే వారి మనస్సులను మార్చండి, మీ వైపుకు ఆకర్షించండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.